ప్రేమ లేకుండా ఉండడం అనేది అలాంటిదేం లేదు. మనము కూడా ప్రేమతత్వాన్ని అత్యధికంగా కలిగి ఉండొచ్చు. అంటే మనము ద్వేషాన్ని తీసేసుకోవాలి. ఎలా సాధన చెయ్యాలి, ద్వేషం మనలో వద్దు అని అనుకుంటే మనము ఎలా ఉండాలి అని ఒక మాస్టర్ ఏం చెప్తాడంటే, మీరు అనుకుంటారేమో అందరినీ ప్రేమించడం సాధ్యం కాదు, నాకు కోపం ఎక్కువ ఉంది, నేను అందరినీ సమానంగా చూడలేను అని అనుకుంటారేమో. కానీ ఈ ప్రేమించలేము అంటాం కదా, నాకు ఇష్టం లేదు, కోపం వస్తుంది, వాళ్ళు ఎవరన్నా మనకు ఇస్తే వద్దనడం అంటే యాక్సెప్ట్ చేయడం, తిరస్కార భావం, ఇవన్నీ మీలో సులభంగా వచ్చేస్తాయి. అవి ఎందుకు? అహం తాలూకా ఛాయలు ఉంటాయి. ఇంకా అవి తక్కువ ఎనర్జీ సిస్టమ్ కలిగినవి. కోపము, ద్వేషము, తిరస్కార భావము ఇవన్నీ తక్కువ ఎనర్జీ కలిగినవి కాబట్టి తొందరగా మీరు తీసేసుకుంటారు. కాబట్టి అవి ఎలా వదిలేయాలి? ప్రేమతత్వం అనేది కొంచెం ఎక్కువ ఎనర్జీ కలిగిండేది. అది తెచ్చుకోవాలి అంటే కొంచెం సాధన. ఎలా? మనము ఆ తక్కువ ఎనర్జీ సిస్టమ్ ఉండే ఈ ద్వేషము, అయిష్టము, ఇలా ఇష్టం లేనితనము, అలాంటివన్నీ యాక్సెప్టెన్స్ లేకపోవడము, ఇలా ఒకటి 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 స్టెప్స్ అన్నమాట. ఇప్పుడు అయిష్టం, ఏవగించుకోవడం, ఇవి మొదలు. తర్వాత నెక్స్ట్ స్టెప్ కోపం, తర్వాత నెక్స్ట్ స్టెప్ ద్వేషం. ఇలా డెవలప్ అవుతాయి మనకి. అంటే మనము మొట్టమొదట చిన్న దానిలలో అయిష్టము, ఏవగించుకోవడం, అసహ్యం ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఇవి చిన్న చిన్న బేసిక్స్. ఇవి ఇప్పుడు మనము బజార్లో పోతూ ఉన్నప్పుడు ఒక మురిక్కాల వస్తుంది. మురిక్కాల వచ్చినప్పుడు మీరు దాంట్లో కాలు పెట్టేసి వెళ్తారా, దాటి వెళ్ళిపోతారా? దాటి వెళ్ళిపోతారు. దాన్ని మళ్ళీ ఇంటికి వచ్చి నేను రోడ్లో పోతున్నాను, ఆ మురిక్కాలు నాకు అడ్డొచ్చింది, నా పనులు అవ్వలేదు అని పదే 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 దాన్ని గురించి ఆలోచన చేస్తారా? చెయ్యరు. అలానే మనము ప్రయాణంలో ఏదైనా సరే మనకు ఇష్టం లేని దాన్ని దాటేసి వెళ్ళిపోవడం అంటే అంత తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఈ ద్వేషము, అయిష్టము, యాక్సెప్టెన్స్ లేనితనాలకి అంత తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇప్పుడు మన పని ఏంటి? మనము రోడ్లో సాఫీగా నడుచుకుంటూ పోవాలి, మనం ఒక షాపుకు పోవాలి, అదే మన పని, అది మన టార్గెట్. ఈ మన మధ్యలో వచ్చే దారిలో అడ్డొచ్చే ఈ చిన్న చిన్న ఈ కుక్కలు, మీకు గలీజుగా అసహ్యంగా కనిపించే ఈ పందులు ఇలాంటివి వస్తాయి. దానిల కోసం కాదు కదా మనం పోతుండేది. మనం దేనికి? మనము రోడ్లో వెళ్ళి షాప్కి వెళ్ళాలి. మనం ఈ భూమి మీద ఉండేదానికి కారణం ఏంటి? మనము ఒక మోక్షరహిత మార్గం, మోక్షం పొందడానికి, అన్ని కోరికల నుండి, ఈ భవబంధాల నుండి, అన్నిటి నుండి విడుదల పొందడానికి. మోక్షం అంటే విడుదల పొందడానికి. అది మనకి ఇంపార్టెంట్. ఈ చిన్న చిన్నవి కాదు ఇంపార్టెంట్. కాబట్టి దానిలకి మీరు తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇవన్నీ అనవసరమైన ఎమోషన్స్. ఏవి? కోపము, ద్వేషము, యాక్సెప్టెన్స్ లేనిది, ఇవన్నీ అనవసరమైన ఎమోషన్స్. మనము దానికి ఒక పట్టుదలతో మనం ఏం చేస్తామంటే దాన్ని అలానే పట్టుకొని సాధిస్తూ ఉంటాం. అది ఎందుకుంటుంది? అహం తాలూకా ఛాయ అది. మీ గుర్తింపు కోసంగా మీరు చేస్తుండే తాపత్రయం అది. ఏ చిన్న విషయాలని మిమ్మల్ని కన్సిడర్ చేయలేదు అని లోపల ఒక అహం తాలూకా రిఫ్లెక్షన్. అవింత కోపం కానీ, ద్వేషం కానీ, ఏవైనా మీకు యాక్సెప్టెన్స్, తిరస్కార భావము, ఇవన్నీ యాక్సెప్టెన్స్ లేకపోవడము, ఇవన్నీ అహం తాలూకా ఛాయలే. ఎప్పుడైతే అహం అనేది వెళ్ళిపోతుందో ఇవన్నీ సులభం అయిపోతాయి మనకు.
ఇది చిన్న చిన్న స్టెప్స్ అన్నమాట, ఎలా దీనిలను మనము వదిలేయాలి. ఈ అసహ్యం అనేది ఉంటుంది చూసారా, అంటే ఇష్టం లేనితనం. కొన్ని అసహ్యం అంటే ఎక్కువగా ఇష్టం లేనిది అనుకుందాం. కొంతమందికి బల్లులు, కప్పలు, ఇలా చీకటి, ఆ భయం తాలూకా ఛాయలు అనమాట, నీలో ఉండే పిరికితనం అవింత. అవి కూడా మన మాదిరే అని ఎప్పుడైతే మీరు ఈక్వల్గా చూస్తారో అది కూడా తగ్గిపోతుంది రాను రాను. ఈ బుద్ధుడు ఏమంటాడంటే, ఈ కోపము, ద్వేషము ఇవన్నీ ఎలాంటివంటే, మీరు విషం తాగి ఎదుటివాడు చనిపోలేదే అని చూసినట్లు. తాగిందెవరు విషము? కోపం చేసుకున్నదెవరు? మీరు. ఎక్స్పెక్ట్ చేస్తుండేది ఏంటి? ఎదుటివాడు చనిపోలేదు అని. అంటే ఆ కోపము ఫస్ట్ మనల్ని చంపేస్తూ పోతుంది. అది ఎలా? మీరు ఒక నిప్పు కణికను మింగినట్లనమాట. ఆ నిప్పు కణిక మింగితే ఎవరు ఫస్ట్ మండుతూ పోతారు? మీరే. కాబట్టి అంటే ఫస్ట్ మనము ఈ నిప్పును, అంటే ఈ కోపము, ద్వేషము ఇలాంటి దానిలను తీసేయడం అవసరం. ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఏమాట మషూరు వీడియోస్ గురించి తెలుసు కదా. ఏం చేస్తాడు ఆయన? ఒక పదాన్ని మనం మాట్లాడినప్పుడు ఒక నీటి సీసాలో ఆ పదం తాలూకా రిఫ్లెక్షన్స్ స్టోర్ అయి ఉంటాయి. స్టోర్ అయినప్పుడు ఏమవుతుంది? ఆ నీటిని తీసుకెళ్ళి -25 డిగ్రీల టెంపరేచర్లో దాన్ని ఐస్ ముక్కగా చేసి దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు ఎటువంటి చిత్రాలు వచ్చాయి, ఎటువంటి ఫోటోలు వచ్చాయి? ఆ ఫోటోలు చాలా చూడ్డానికి అసహ్యంగా ఉన్నాయి. ఏవి? కోపము, ద్వేషము, భయము, ఇష్టం లేనితనము, ఇవన్నీ ఫోటోలు. అదే ప్రేమ, కరుణ, దేవుడు, ఆత్మ, పువ్వు, ఏనుగు, ఇలా పాజిటివ్ పదాలకన్నింటికి మంచి ఫోటోలు, మంచి క్రిస్టల్ ఫార్మేషన్ వచ్చింది. ఎందుకు? మనము ఎక్స్ప్రెస్ చేసిన ఎమోషన్, ఎక్స్ప్రెస్ చేసిన భావము నీటిలో కేంద్రీకరించబడి అలాంటి ఫోటోలను ఆ నీళ్లు మనకు చూపించింది, ఆ ఐస్ క్రిస్టల్ చూపించింది. ఇది మనకంతా తెలుసు కదా. ఇలా ఇప్పుడు మన శరీరంలో కూడా నీటి రూపంలో రక్తం ఉంది కదా. ఆ క్రిస్టల్స్ ఫస్ట్ ఎక్కడ ఏర్పడతాయి? మనలో ఏర్పడతాయి. ఆ 15 అడుగుల దూరం పోయే మీ ఇన్ అండ్ అరౌండ్లో ఎవరినైతే మీరు తిడతారో, ఎవరినైతే కోపగించుకుంటారో, ఎవరినైతే ద్వేషిస్తారో, మీరు తిట్టున్నారనుకోండి, వాళ్ళు ఒక 15 అడుగులు మీ దగ్గరే ఉన్నారు, 10 అడుగుల దూరంలో. అవి ఆ 10 అడుగుల దూరంలో మీ ఎమోషన్ వెళ్ళి వాళ్ళకు చేరే లోపల ఫస్ట్ ఇక్కడ ఫామ్ అవుతాయి ఆ క్రిస్టల్స్ అన్నీ. అందుకు ఫస్ట్ మీరు ఇబ్బంది పడతారు, తర్వాత వాళ్ళు ఎదుటి వాళ్ళు రిసీవ్ చేసుకుంటే ఇబ్బంది పడతారు, రిసీవ్ చేసుకోకపోతే ఆ ఇబ్బంది కూడా లేదు. కాబట్టి ఫస్ట్ ఎందుకు మనము ఈ కోపంతో, ద్వేషంతో ఉంటే ఇప్పుడు ఎవరన్నా కరెక్ట్ చేస్తున్నాము, ఎవరికన్నా బుద్ధి చెప్తున్నాము, దాంట్లో కూడా ప్రేమతో, కరుణతో చెప్పొచ్చు. కోపంతో చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి రియాక్ట్ కారు, 2 సార్లు రియాక్ట్ కారు, పదే పదే అలా చెప్తూ ఉంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలా ఎప్పుడైతే మనము యాక్సెప్ట్ చేస్తామో ఇప్పుడు అలాంటి విషయాలు మనకి ఇంకా రావు. మెల్లిమెల్లిగా ఎదుటి వాళ్ళకి ఏదన్నా చెప్పాలి, మంచి మాటలతో, మృదువైన మాటలతో చెప్పాలి. కొంతమంది ఏమంటారు, అలా చెప్తే లాభం లేదు, వాళ్ళకి గట్టిగానే చెప్పాలి, అరిచి చెప్పాలి, తిట్టి చెప్పాలి. అది ఎన్నో రోజులు పనిచేయదు.
మీ సహజ సిద్ధంగా మీలో ఉండే ప్రేమ కరుణ తత్వము ఎప్పుడైతే ఎక్కువ ఎక్స్పాండ్ చేసుకుంటారో ఆ ఎనర్జీ బ్యాండ్లోకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మారుతారు. ఒకసారి కాకపోతే రెండోసారి మూడోసారి ఖచ్చితంగా మారుతారు. ఏవగించుకోవడం, మనకి ఇష్టం లేకుండా అసహించుకోవడం అనేది ఎంతలా ఉంటుంది అంటే అది ఎన్నో జన్మలకు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎలాగంటే ఒకసారి బుద్ధుడు తన శిష్యులతో ఒక గ్రామం నుంచి ఇంకొక ఊరికి పోతూ ఉంటాడు. పోతూ ఉంటే మధ్యలో దారిలో ఒక ఊరు వస్తుంది. అక్కడ బుద్ధుడు ఏం చెప్తాడంటే ఆనందుడికి, ఆనంద పోయి బట్టలు ఉతుక్కోనరా, ఈ ఊళ్ళో ఇక్కడ ఊరు వచ్చింది, ఈ ఊళ్ళోకి వెళ్ళి బట్టలు ఉతుక్కరా అని చెప్తాడు. సరే ఆ బట్టలు అన్నీ తీసుకొని ఆ ఊళ్ళోకి పోతాడు. ఒక బావి దగ్గర ఆగుతాడు. ఒక ముసలమ్మ అక్కడ బట్టలు ఉతుక్కుంటా ఉంటుంది. అప్పుడు ఆమెను అడుగుతాడు, అమ్మ నేను బట్టలు ఉతుక్కుంటాను, నాకు ఒక బకెట్ ఇస్తావా అంటే, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చినావు, పో ఇక్కడి నుంచి, ఎలా కనిపిస్తున్నా నేను, నీకు బకెట్ లేదు ఏం లేదు, అసలు నువ్వు ఈ బావి దగ్గరికి రావడానికి వీల్లేదు, ముట్టుకోవద్దు మా బావి అని ఎట్లా అంటే అట్లా ఎంత నెమ్మదిగా రిక్వెస్ట్ చేసినా తిట్టిపోసింది. ఇంకే చేసేదే వెళ్ళాక అన్నీ మళ్ళీ బట్టలు మూట కట్టుకుని వెనక్కి వచ్చేసాడు ఆనందుడు. సరే మళ్ళీ అవింత బట్టలు ఇచ్చి ఇంకొక శిష్యుణ్ణి పంపిస్తాడు. పంపిస్తే అక్కడ చెప్తాడు ఫలానా చోట ఉంది ఆ బావిని. ఆ సారిపుత్రుడు అతని పేరు. ఆ సారిపుత్రుడు కూడా ఆ బట్టలు తీసుకుని అదే బావి దగ్గరికి వస్తాడు. ఆ ముసలమ్మ, అయ్యో రానాయన, నువ్వు బుద్ధుడి శిష్యుడు, అయ్యో నీ బట్టలు ఉతుక్కోవడానికి ఉంది, తీసుకో, బంగారంగా తీసుకో, ఈ బకెట్ తీసుకో, ఇవన్నీ తీసుకో, నీకు ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని వాడుకో, ఈ బావిలోవి సంతోషంగా తీసుకో, ఇది అందేముంది, బట్టలు ఉతుక్కోవడానికి తీసుకొని ఆనందంగా ఇచ్చిందట ఆమె. ఆ సారిపుత్రుడు బట్టలన్నీ ఉతికేసుకొని ఆరబెట్టుకొని వచ్చేసినాడు మళ్ళీ ఇక్కడికి. వచ్చిన తర్వాత అప్పుడు ఎక్కడ ఉతికావు, ఎట్లా చేసావు అంటే, అక్కడ ముసలమ్మ ఉండింది, ఆమె 2 బకెట్లు ఇచ్చింది, శుభ్రంగా ఉతుక్కొని ఆరబెట్టుకొని వచ్చినానని చెప్పాడు సారిపుత్రుడు. మరి అదే ముసలమ్మ నన్ను ఎందుకు తిట్టిపోసింది, సారిపుత్రుడిని ఎందుకు అంత ప్రేమతో ఇచ్చింది అని డౌట్ వచ్చింది ఆనందుడికి. ఇదే విషయము బుద్ధుడిని అడిగారు. అప్పుడు బుద్ధుడు చెప్పాడంట, ఈ ఆనందుడు కొన్ని జన్మల క్రిందట ఒక వ్యాపారిగా ఉన్నప్పుడు ఆ ముసలమ్మ ఎలుక జన్మలో ఉన్నింది. ఎలుక చచ్చిపోయింది. చచ్చిపోతే ఆ దారిన పోయే ఈ ఆనందుడు, వ్యాపార రీత్యా దారిన పోయే ఈ ఆనందుడు ముక్కు మూసుకొని అసహించుకుంటూ పోయాడు. ఇదే దారిలో పోయే సారిపుత్రుడు అప్పటికే కొంచెం ధర్మము అవన్నీ తెలిసిన ఒక ఎలివేటెడ్ సోల్, అంటే కొంచెం ఉన్నత స్థాయిలో ఉండే ఆత్మ, అయ్యో ఎవరన్నా చూస్తే తొక్కుతారు అని చెప్పి అసహించుకోకుండా ఆ ఎలుకను పక్కన పెట్టి దాని మీద మట్టి కప్పేసి ఖననం చేసి ముందుకెళ్ళిపోతాడు సారిపుత్రుడు. అదే రిఫ్లెక్షను ఈ జన్మలో ఆనందుడు ఫేస్ చేసినాడు. ఏది, అసహించుకోవడం. ఆమె ఎట్లా అసహించుకుంది ముసలమ్మ దగ్గరికి రానికుండా, అలా అదే సారిపుత్రుని ఎందుకు దగ్గరగా ప్రేమతో ఇచ్చింది అంటే ఇదే కారణం. ఇలాంటివి మీరు ఇంకా ఫేస్ చేస్తున్నారు అంటే గత జన్మల్లో మీరు చేసినవి. చూడండి, మనం ఒక విషయాలు మనకు నచ్చకపోతే అసహించుకుంటాం. ఎప్పుడు అసహించుకోకండి. ఎప్పుడు ఏ విషయంలోనైనా కూడా మీకు ఇష్టం లేకపోతే దానేదో ఇష్టం పెంచుకొని పోయి కౌగిలించుకోండి కాదు, అసహ్యం అనే ఏవగింపు అనే భావన తీసేయండి ముందు ఫస్ట్. అది ఎప్పటికీ మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఏదైనా కర్మ మీకు అలా ఉంటుంది. అలా ఎప్పుడైతే మనము మెల్లిమెల్లిగా కొన్ని విషయాలు దాటేస్తామో అప్పుడు ప్యూరిఫై అయిపోతూ పోతాం. ప్యూరిఫై అయిపోతూ పోయినప్పుడే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి, అవగతం అవుతాయి. ఇప్పుడు మనము అన్నీ చెప్తున్నాము, అన్నీ
ప్రేమతో ఉండండి, కరుణతో ఉండండి. ఎందుకు ఆచరించలేకపోతున్నాం? ఎందుకు కొంతమందిని చూస్తే ఇష్టపడలేకపోతున్నాం? ఎందుకు కొంతమందిని చూస్తే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం? ఇది ఇప్పుడుది కాదు, గత జన్మల్లోది. ఇప్పుడు ఒక అక్క చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళు గత జన్మలో చాలా బద్ధ ద్వేషులు అనుకోండి. ఎంత బద్ధ ద్వేషం అంటే ఒకరిని చూస్తే ఒకరు విపరీతమైన కోపము ద్వేషం ఉంటుంది. అది క్లీన్ చేసుకోవాలి. ఆ ద్వేషము కోపము గత జన్మల్లో నుంచి వచ్చినవి తీసేసుకోవాలి అంటే వీళ్ళు ఒకే ఇంట్లో అన్న పుట్టాలి. ఒక అక్క చెల్లెలుగానో అన్నదమ్ములుగానో ఒక బాసు అసిస్టెంట్ గానో తండ్రి కొడుకులుగానో తల్లి కూతురుగానో ఎట్లో ఆ జన్మ తీసుకుంటారు. ఎందుకు? వాళ్ళని చూస్తూనే వీళ్ళకి కోపం వస్తుంది అంటే అది గత జన్మ వాసనలు విన్ని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అది క్లీన్ చేసుకోవడానికే కదా ఇలాంటి జన్మలు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే వాళ్ళతో మనకి చూస్తూనే కోపం వస్తుంది, వాళ్ళని చూస్తూనే ఇష్టపడట్లేదు అంటే ఖచ్చితంగా మనకు గత జన్మ రిలేషన్ ఏదో ఉంది, అది మనం క్లీన్ చేసుకోవాలి. వాళ్ళని ఇష్టపడాలి, వాళ్ళని ప్రేమించాలి. ఎప్పుడైతే మనం ఈ ఫ్యాక్ట్ తెలుసుకున్నామో, ఈ నిజం తెలుసుకున్నామో, అప్పుడు మనలో మార్పులు మొదలవుతాయి. ఇప్పుడు కాకపోతే మళ్ళీ జన్మలో అయినా సరే మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిందే. ఇది ఎప్పటికైనా మనము దీనిని దాటాలి అనుకున్నప్పుడు ఇది యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇలా మనం తెలుసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా ఇది మనం జీవితంలో అప్లై చేస్తూ పోవాలి. ఎందుకు వీళ్ళని నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఏం నేర్చుకోవడానికి, ఎలా ఉండాలి నేను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అటువంటి వాతావరణం వస్తుంది మనకి. మనము దాటడానికి ప్రయత్నించాలి. యాక్సెప్ట్ చేయండి. ఏ విషయమైనా ఫస్ట్ వినండి, ఆ తర్వాత ఆచరించండి. కావాలంటే ఫస్ట్ వినండి, తర్వాత ఆచరణ, తర్వాత మళ్ళీ మెల్లిమెల్లిగా దాన్ని మనకు ఆచరించే దాంట్లో మీకు మొదట ఇష్టం లేకుండా ఆచరిస్తారు. మళ్ళీ మెల్లిమెల్లిగా మనసు అదే అలవాటు పడిపోతుంది. ఇష్టం లేనితనాన్ని మెల్లిగా వెళ్ళిపోతుంది మనలో నుంచి. మనము ద్వేషించినంత కాలము మన సమస్యకు పరిష్కారం దొరకదు. మనలో ద్వేషం అన్న భావన ఉన్నంత కాలము మనకు ఒకరితో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఆస్తి తగాదాలు ఉన్నాయి, లేకపోతే డబ్బు విషయంగా తగాదాలు ఉన్నాయి, రిలేషన్ తగాదాలు ఉన్నాయి, ఏదైనా సరే మీరు ద్వేషించినంత కాలము వాటికి పరిష్కారం దొరకదు. అందుకే ఏదో ఒక కంట్రీలో, సింగపూర్లోనో ఎక్కడో, 2 పార్టీలు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత వాళ్ళకి టైస్ కుదరకపోతే, బిజినెస్ రిలేషన్స్ కుదరకపోతే వాళ్ళు కోపంతో ఒక మాటలు మాట్లాడుకున్నా కూడా చివరిన ఒక మాట చెప్పుకుంటారంట 2 పార్టీలు. ఓకే, మన డీల్ కుదరకపోయినా ఓకే, బట్ స్టిల్ వీ లవ్ యూ. అది దానికి సంబంధం లేదు. ఇది హ్యూమానిటీ, అది బిజినెస్. ఇది మన బిజినెస్ వరకు మాత్రమే. హ్యూమన్ బీయింగ్స్గా మనము ఎటువంటి ద్వేషము కోపం లేదు మనకు. ఇప్పుడు మీరు ఏదైనా సరే, ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే, మీ ఫ్రెండ్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఫస్ట్లో బాగున్నారు, తర్వాత మీకు ఇష్టం కాలేదు, వాళ్ళు ఏదన్నా వాట్సాప్ మెసేజ్ పంపించారనుకోండి, ఏం పంపించారని చూడకుండా డిలీట్ చేసేయడమే. ఎందుకంటే వాళ్ళంటే ఇష్టం లేదు కాబట్టి. మీకు చెక్ చేసుకోండి, వాళ్ళంటే ఇష్టం లేదా, వాళ్ళు పంపించిన మెసేజ్ ఇష్టం లేదా? ఇన్ఫర్మేషన్ కదా మనకు కావాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము, వాడు బాగలేడు, నల్లగా ఉన్నాడు, వంకరగా ఉన్నాడు, అసహ్యంగా ఉన్నాడు చూడ్డానికి అని ట్రీట్మెంట్ తీసుకోరా? తీసుకుంటారు. అంటే మీకు ఏది కావాలి? డాక్టర్ అందం కావాలా, లేకపోతే డాక్టర్ ట్రీట్మెంట్ కావాలా? అప్పుడు అంటే అట్లా చెక్ చేసుకోండి. నేను ఇది ఎవరిని ద్వేషిస్తున్నాను? ఒక సిస్టమ్ని ద్వేషిస్తున్నానా, మనిషిని ద్వేషిస్తున్నాను? ఓషో ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడంట, ఫారినర్, రజనీష్ ఫ్రెండ్.
ఆయనకి ఇండియన్ సిస్టంలో ఉండే విడోయిజం అంటే కోపం. అంటే ఇలా ఆడవాళ్ళని చాలా సతీ సగమనం చేస్తారు, అసలు పట్టించుకోరు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి లేదు, వాళ్ళు చాలా దారుణమైన జీవితం గడుపుతారు అని ఒక రకమైన వాళ్ళ మీద జాలి ఉండేదంట ఈ విడోస్ మీద. ఆయన కావాలని ఇండియన్ని ఒక ఆమెని విడోని పెళ్లి చేసుకున్నాడంట. పెళ్లి చేసుకున్నన్ని ఎందుకు అంటే వాళ్ళని ఏదో ఉద్ధరించాలి అని. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆయనకి ఆమె మీద అనుమానం. ఆల్రెడీ ఇంకోసారి పెళ్ళయింది కదా, నన్ను ఎలా చూసుకుంటుందో, విచిత్రమైన అనుమానాలు మొదటిని. ఇంకా అంటే పెళ్ళైన కొన్ని రోజుల నుంచి ఆయన సరిగా నిద్రపోయేవాడు కాదు, తిండి తినేవాడు కాదు. ఎందుకు? అనుమానం. ఆమె ఏంటో ఏమో అట్లా అనుమానాలతో జీవితం నరకం చేసుకున్నాడు. అప్పుడు ఓషో రజనీష్ చెప్పాడంట, నీకు విడోస్ అంటే కాదు కరుణ, విడోయిజం మీద కరుణ, కాబట్టి నువ్వు చచ్చిపోయి ఆమెను విడో చేసేయి అని చెప్పాడంట. అలా ఏదే కానీ మనము ఒక పని చేసేటప్పుడు లేకపోతే ఒక విషయాన్ని ఆలోచన చేసేటప్పుడు కొంచెం అంటే ఒక బుద్ధి అనేది ఉంది కదా, ఇంటలెక్ట్ అనేది ఉంది కదా మనకి, ఆలోచించండి. తర్కం కాదు, కొంచెం విషయ పరిశీలన అది తెలుసుకోండి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో మనకి ఒక మంచి థాట్స్ మనం ప్యూరిఫై అయ్యేదానికి మంచి అవకాశాలు ఉంటాయి. ఎంత బాగా చెప్పారు చూడండి, హేట్ అంటే ఎలా మార్చుకోవాలి అని. హీలింగ్ అగ్రెసివ్ థాట్స్ ఎమోషనలీ, మనలో వచ్చే అతీక్ష్ణమైన ఆ భావాలను ఎమోషన్స్ని హీల్ చేసుకోండి. ఎలా హీల్ అవుతాయి ఆ ఎమోషనల్ థాట్స్ అన్నీ? దేశంతో కూడుకున్నవి, బాధతో కూడుకున్నవి, కోపంతో కూడుకున్నవి. ఎప్పుడైతే మనము ప్రేమతో దానిలను చూస్తూ పోతాము, ద్వేషానికి ఉండే ఆ ద్వేషం అనే గాయానికి ఒకే ఒక మందు, ఆయింట్మెంటు ప్రేమ మాత్రమే, కరుణ మాత్రమే. ద్వేషం అనే గాయానికి ఉండే ఒకే ఒక ఆయింట్మెంటు ప్రేమ, కరుణ. ఇది ఎప్పుడైతే మనము ఇలా అప్లై చేస్తూ పోతామో అప్పుడు వీళ్ళను వదిలేస్తాము. ఆ భావనలు మనలో రాకుండా జాగ్రత్త పడతాం ముందుకి. ఈ కోపం కానీ ద్వేషం కానీ మనలో వస్తే ఏదైనా సరే, ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక ఇష్టం లేనితనము, మనకి అవంటే నచ్చదు, ఇలాంటివి వచ్చినా కూడా మీకు మనలో ఉండే ఇమ్యూన్ పవర్ ఉంటుంది కదా, 6 గంటల పాటు పనిచేయదంట ఇమ్యూనిటీ పవర్. ఆ ద్వేషము కోపము అవి మనలో ఎప్పుడైతే ప్రవేశిస్తాయో 6 గంటల పాటు మన ఇమ్యూనిటీ శక్తి తగ్గిపోతుందంట. అలాగే బీపీ, హార్ట్ అటాక్, స్ట్రెస్, హెడేక్ ఇవన్నీ వస్తాయి. కాసేపు ఉంటేనే కోపము ద్వేషము కొంచెం సేపు మీలో ఉంటే, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటే తలనొప్పి, ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే బీపీ, ఇంకొద్దిగా సేపు ఎక్కువగా ఉంటే హార్ట్ అటాక్. అలాగే మనము చాలా రోజుల నుండి ఒక వ్యక్తిపై కానీ, ఒక సంఘటనపై కానీ, ఒక గ్రూపుపై కానీ కోపము, శత్రుత్వము, ద్వేషము పెంచుకుంటే క్యాన్సర్కు దారితీస్తుంది చివరికి. అందుకు కాసేపు అంటే 1 నిమిషము 2 నిమిషాలు 5 నిమిషాలు కోపం ఉంటే తలనొప్పితోనో కడుపు నొప్పితోనో తగ్గిపోతుంది. అలా కాకుండా రోజుల తరబడి మనము దాన్ని అట్లే పెట్టుకొని ఉంటే ఒక క్యాన్సర్కు దారి తీస్తుంది ఈ కోపము ద్వేషము అనేది.
ఇవి ఉన్నాయి కదా, ఈ కోపము, ద్వేషము, ఇష్టం లేనితనము, భయము, ఏమైనా సరే ఇవి మనలో ఎలా మనము హ్యాండిల్ చేయాలి అంటే, ఓ చిన్న ఉదాహరణ, ఒక కథ. ఒక 70 ఏళ్ళ ఆయన తన మనవడితో ఒక పార్కులో వాకింగ్కి పోతూ ఉంటే అక్కడ ఆ చిన్న పిల్లాడు వాళ్ళ తాతను అడుగుతాడు, మనము ఎలా గెలుస్తాము అని. అంటే ఏదైనా విషయాన్ని మనము అనుకుంటే, లేదు ఒక ఆటలో కానీ ఏ విషయంలోనైనా సరే మనము ఎలా ఉంటాము అంటే, అక్కడ ఏం జరుగుతుందంటే, ఒక చిన్న ఇది ఒక క్రీపర్ అంటే ఒక పురుగు పోతూ ఉంటుంది. దాన్ని ఆ పిల్లాడు పట్టుకోవాలి, దాన్ని ఏమన్నా చెయ్యాలి అన్ని లోపల ఒక నెగిటివ్ థాట్. దానిపైన ఏంటి, వద్దు ఇది మంచిది కాదు, దాని మీద మనకు అనవసరం దాన్ని చంపడము, దాన్ని అయిష్టంగా చూడడము దాన్ని అనేది మనకు కరెక్ట్ కాదు అన్న 2 భావనలు ఆ పిల్లవాడిలో వస్తుంటాయి. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అని డౌట్ వస్తుంది ఆ అబ్బాయికి. అన్నప్పుడు అడుగుతాడు, నేను ఎలా గెలుస్తాను అంటే తాత ఏం చెప్తాడంటే, నువ్వు దేన్ని పోషిస్తావో అదే గెలుస్తుంది అంటాడు. అర్థం కాదా పిల్లాడికి? అంటే ఏంటి అని అడిగితే అప్పుడు చెప్తాడు, ప్రతి మనిషిలోనూ 2 రకాల మనుషులు ఉంటారు. ఒకటి పాజిటివ్గా, ఒకటి నెగిటివ్గా. ఆ 2 రకాల మనుషులను, వ్యక్తిత్వాలను 2 తోడేళ్లగా పోలుస్తాడు. ఒకటి పాజిటివ్ ఆలోచనలతో కలిగిన తోడేలు, రెండవది నెగిటివ్ ఆలోచనలతో కలిగిన తోడేలు. మొదటి తోడేలు ప్రేమ, కరుణ, దయ, జాలి ఇలాంటి ఆహారంతో పెంచబడుతుంది. రెండవ తోడేలు కోపము, ద్వేషము, క్రూరత్వము, అహింస ఇలాంటి భావనలతో పెంచబడుతుంది. ఇప్పుడు ఆ మనిషిలో ఆ 2 తోడేళ్ళకి పోరాటం జరిగితే ఏది గెలుస్తుంది? మీరు దేన్ని పోషిస్తారో ఆ తోడేలు గెలుస్తుంది. మీరు పాజిటివ్ థింకింగ్గా, అంటే ఒక ధర్మంతో కూడినవి, సత్యంతో కూడినవి, ఒక ప్రేమ, కరుణ, దయ అని మీలో మీ మనస్సుకు ఆ మంచి తోడేలుకు ఏవైతే మీరు పోషిస్తారో మంచి తోడేలు గెలుస్తుంది. మీలో ఇవన్నీ కాకుండా క్రూరము, ద్వేషము, అహింస, హింసాత్మక భావనలు, లేకపోతే దురాశ, భయము, దుఃఖము, దీనిలతో ఆ నెగిటివ్ థాట్స్ ఉండే తోడేలను పోషిస్తే నెగిటివ్ థాట్స్ ఉండే తోడేలు గెలుస్తుంది. అంటే ఎలా మిమ్మల్ని మీరు పోషించుకోవాలి అనేది మీ మీదే ఆధారపడుతుంది అని తాత ఆ మనవడికి చెప్తాడు. నీవు దేన్ని పోషిస్తావో అటువంటి తోడేలు నీలో గెలుస్తుంది. నీవు చిన్నప్పటి నుంచి ఒక మంచి సర్కిల్లో ఉండి, ఒక పాజిటివ్ థాట్స్లో ఉండి, ఒక ప్రేమ, కరుణ, దయ, స్నేహభావము, ధర్మము, దానము ఇలాంటి సర్కిల్లో పెరిగి ఇలాంటి ఫీడింగ్ నీ మనసుకు, నీ లైఫ్కు ఉంటే అలా తయారవుతావు. అలా కాకుండా ద్వేషంతో, హింసతో, క్రూరంతో, భయంతో, దుఃఖంతో పెరిగితే అలా తయారవుతావు అని చెప్తాడు ఆ ముసలాయన. అంటే చూడండి, మనము మన జీవితంలో దేనికి ఇంపార్టెన్స్ ఇస్తామో మనము అలా తయారవుతాము. నెగిటివ్ థాట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మనము ఇన్ఫీరియర్గా ఉండడము, దుఃఖంతో ఉండడము, హింసతో ఉండడము ఇలాంటివే మనం ప్రతిరోజు మన మనస్సుకి, మన మెదడుకి ఫీడింగ్ ఇస్తూ ఉంటే, ఇలాంటి ఫుడ్ పెడతా ఉంటే అలానే ఉంటుంది మన జీవితం.
ఏదొచ్చినా సాక్షిభూతంగా ఉంటూ వదిలేసుకుంటూ మనము మనలో ఉండే మంచి భావాలను గుణాలను పైకి తెచ్చుకుంటూ ఏదైతే సత్యంతో దగ్గరగా ఉంటుందో దాని వైపుకు మనం ఒక ధర్మము న్యాయము వైపుకు మనం ఉంటే అలాంటి జీవితం మనకు ప్రాప్తిస్తుంది రోజువారీ జీవితంలో. అదే మనలో మనము ఎలా ఉంటామో మన ఆలోచనలకు మనం ఇచ్చే ఫుడ్ తిండి మనం ఎలా ఉండాలి, ఎటువంటి ఆలోచనలతో ఉండాలి అనేది మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ఎటువంటి ఆలోచనలు అంటే మంచి ఆలోచనలు, మంచి భావనలు. మనం ఎలా ఉంటామో మన ఇంట్లో ఉండే వాళ్ళందరూ అలానే ఉంటారు. మీరు ఎప్పుడైతే ఈ మంచి ప్రేమ కరుణ ధర్మము న్యాయము ఇలాంటి సత్యము ఇలాంటి దానిలకు తావిస్తూ మీ ఆరా పెరుగుతుందో, మీ ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ అనేది పెరుగుతుందో మీ చుట్టూతా వచ్చిన వాళ్ళు కూడా మారేదానికి ఛాన్స్ ఉంది. మీరు అటువంటి భావనలతో ఇంట్లో సంచరిస్తూ అటువంటి భావనలతో పనులు చేస్తూ అటువంటి భావనలతో మీరు ఎప్పుడు ఉంటారో అలా అది పనిచేస్తుంది. మీ చుట్టూ ఉండే వాళ్ళు కూడా అటువంటి సర్కిల్లోకి మీ ఆరాలోకి వచ్చినప్పుడు అలా మారడానికి ప్రయత్నిస్తారు. ఆటోమేటిక్గా అది జరుగుతుంది. మీరు అలా ఉన్నప్పుడు మీ పిల్లలు కూడా అలానే తయారవుతారు. ఇప్పుడు మీరు కొన్ని రోజులు రోజు ఒకే రకమైన విష్ణు సహస్రనామము లలితా సహస్రనామము వెంకటేశ్వర సుప్రభాతం ఏదైనా సరే ఒకటే రోజు వినిపించండి. 10 రోజుల తర్వాత పిల్లలు అదే మెమరేస్తారు, అంటే అదే చెప్తారు. ఎందుకంటే అది విని 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 వాళ్ళకి అది అలవాటైపోతుంది. మనం ఏం చేస్తామో మన పిల్లలు కూడా అదే చేస్తారు కదా. అదే ఆవు పొలంలో మేస్తే దూడ గట్టును మేయదు, దూడ కూడా పొలంలోనే మేస్తుంది. అలానే మనము ఎటువంటి హ్యాబిట్స్ మనం పెట్టుకుంటామో ఒక క్రమశిక్షణ ఇలాంటివి పిల్లలకు కూడా అలవాడతాయి. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళలో చిన్నపిల్లల్లో ఇటువంటి భావనలు మొలకెత్తుతాయో, అంటే వాళ్ళని వేరేగా చూడడము, మేము గొప్ప వాళ్ళు తక్కువ, లేకపోతే మేమే కరెక్ట్గా ఉన్నాం, ఇలాంటి అయ్యో వాళ్ళకి ఏం లేదు ఇట్లాంటి భావనలు చిన్న పిల్లలకి మొలకెత్తుతూ ఉన్నప్పుడే అది కరెక్ట్ కాదు అని తీసేసి అందరికీ సమభావన, ఎవరు ఎలా ఉన్నా మనము మన తీరులో మనం ఉండాలి, మన వైపు నుంచి వచ్చే ప్రేమ అభిమానము స్నేహం ఇలాంటివన్నీ అందరికీ ఈక్వల్గా ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి. ఇటువంటివి మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకున్నామో పిల్లలు కూడా సులభంగా అవి మనం చెప్తూ పోతే అవి ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి అవి మంచి విత్తనాలు వేస్తూ పోయినప్పుడు అవి ఎప్పుడైతే ఎలా మొలకెత్తుతాయో అలా ఈ భావనలు వాళ్ళకి పడిపోయినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు అవి మొలకెత్తుతాయి, అవి మంచి ఫలాలను ఇస్తాయి. అదే మనం ఈ సొసైటీకి ఇచ్చేది, అంతకన్నా ఇంకేం లేదు. ఒక మంచి థాట్స్, ఒక మంచి భావనలు ఎవరి ద్వారా? మన పిల్లల ద్వారా, మన ఫ్రెండ్స్ ద్వారా, మన ద్వారా, మన చుట్టూతో ఉండే సొసైటీ ద్వారా ఇదే మనం ఇవ్వబోయేది. అదే మనం ఏదో మనకు ఇంత సంపాదన ఉండాలి, లేదు ఇంత పొజిషన్ ఉండాలి, ఇంత పదవి ఉండాలి మనం సేవ చేయడానికి అని కాదు. ఒక మంచి భావన, అన్నింటికన్నా విపరీతమైన భయంకరమైన కాలుష్యము థాట్ పొల్యూషన్. అన్నింటికన్నా భయంకరమైన పొల్యూషను థాట్ పొల్యూషన్. మీ థాట్ ఎప్పుడైతే, మీ ఆలోచన ఎప్పుడైతే సరిగా ఉండదో మీ చుట్టూతా అటువంటి పొల్యూషన్ ఉండే వాతావరణం ఏర్పడుతుంది. మీరు అనుకుంటారు ఎయిర్ పొల్యూషను, అట్మాస్ఫియర్ పొల్యూషను అవన్నీ ఏం కాదు. థాట్ పొల్యూషన్ భయంకరమైన పొల్యూషన్, థాట్ పొల్యూషన్. ఎప్పుడైతే మన థాట్ మనకు కరెక్ట్గా ఉంటుందో అప్పుడు మనం చూసే ప్రతిదీ బాగుంటుంది, చూసేది ప్రతిదీ కరెక్ట్గా ఉంటుంది. మనం ఎలా ఈ దేశాన్ని హ్యాండిల్ చేయొచ్చు, తీసేసుకోవచ్చు అంటే కొన్ని చిన్న టిప్స్ ఒక 4-5 ఉన్నాయి, చూద్దాం ఏమేమి. కోపాన్ని గుర్తించండి,
అంగీకరించడానికి బదులుగా మీరు ఏమి అనుభవిస్తున్నారో గుర్తించండి. కోపం వస్తుంది, దాన్ని ఫస్ట్ అవును నాకు కోపం వస్తుంది అని గుర్తించండి. ఫస్ట్ కోపం వచ్చినప్పుడు మీరేం అనుభవిస్తున్నారు, ఆ కోపం వచ్చినప్పుడు మీకు ఎటువంటి భావనలు వస్తున్నాయి అంటే, ఆ కోపం వచ్చినప్పుడు మేము ఇంత నిదానంగా ఆలోచించము, ఏదో ఒకటి అనేస్తాము, ఇటువంటివంతా మనకు అప్పుడు కరెక్ట్ రాదు ఆ ఐడియా అనుకుంటారు. కరెక్టే, కానీ కోపం వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రేంజ్, వాళ్ళని కొట్టాలనుకుంటున్నారా, పొడిచి చంపేయాలనుకుంటున్నారా, యాక్సెప్ట్ చేసి వదిలేయాలనుకుంటున్నారా, ఎలా అనుభవిస్తున్నారు గుర్తించండి. కోపం వస్తుంది, పోనీ అప్పుడు మీరు గుర్తించకపోయినా తర్వాత మీరు ఎలా అనుభవిస్తున్నారు దాన్ని, ఎంత రేంజ్లో మీకు కోపం వస్తుంది, వాళ్ళ మీద కొట్టాలనుకుంటున్నారా, తోసేయాలనుకుంటున్నారా, వాళ్ళని పొడిచి చంపేయాలనుకుంటున్నారా, జీవితంలో మేము చూడమనుకుంటారా, ఎలా వస్తుంది మీకు, ఏ రేంజ్లో వస్తుంది కోపం గమనించండి దాన్ని. ఈసారి వాళ్ళు కనిపించినప్పుడు కానీ, వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ, ఆ పరిస్థితి మీకు ఈసారి ఎదురైనప్పుడు కానీ దాన్ని అలా పోకుండా మీ కంట్రోల్లోకి తెచ్చుకోండి. మీరు ఏదన్నా వాళ్ళు ఒకటి తిడితే ఇంకా గట్టిగా తిట్టాలనుకున్నారనుకోండి, అనవసరం ఇది మనకి అని వెనక్కి లాక్కోవడం. లేదు వాళ్ళని కొట్టాలి అన్నంత కోపం వచ్చింది, అదే అలాంటి సిచ్యుయేషన్ ఇంకొకసారి జరిగి ఇంకొకళ్ళతో జరిగి కొట్టాలనిపిస్తుంది మీకు, దాన్ని వెనక్కి లాక్కోండి. ఇంకొకసారి వాళ్ళను బండబూతులు తిట్టాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది, వాళ్ళు ప్రశాంతంగా అంటుంటారు మాటలు, మనమే ఎక్కువ కోపంతో రియాక్ట్ అవుతుంటాం. ఎదుటి వాళ్ళు ఏం రియాక్ట్ కారు అనేసి కామ్గా అంటే వాళ్ళకి అది చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తాం అనుకుంటారు, ఎదుటి వాళ్ళకి కోపం వస్తుంటుంది. అలాంటప్పుడు ఎలా ఉండాలి, వదిలేయడమే. మనము ఒక మాట, 2 మాటలు 3 మాటలు అనడము, లేకపోతే కోపంతో తిట్టడం, అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు అంగీకరించి వదిలేయండి. మీది 100% మీకు తెలుసు మీది తప్పు లేదని, కానీ అంగీకరించి వదిలేయండి. అలా ఒక 4 సార్లు, ఒకసారి మిస్ అవుతాం, 2 సార్లు మిస్ అవుతాం, 3 సార్లు మిస్ అవుతాం. నేను ఇలా ఉండాల్సింది, నేను ఇలా ఉండాల్సింది అనిపిస్తుంది అయిపోయిన తర్వాత. కానీ మనము ఎందుకు అలా లేవు, కోపాన్ని మనము వాళ్ళు చేస్తున్న దాన్ని మనం అంగీకరించట్లేదు. అలా ఎప్పుడైతే ఒక 2-3 సార్లు మనం అనుకుంటామో మెల్లిమెల్లిగా హ్యాండిల్ చేయగలుగుతాం, దాన్ని కోపాన్ని హ్యాండిల్ చేయగలుగుతాం. ఆ ద్వేషం ఏదైనా సరే, ఇప్పుడు మనం ఏదో మాట్లాడుకుంటున్నాం, ఆ వ్యక్తి మన దగ్గర లేరు, కోపం వస్తూ ఉంటుంది, వాళ్ళ మాట అనుకుంటేనే కోపం వస్తుంది. ఇప్పుడు అవసరమా నాకు, ఇప్పుడు వాళ్ళ దగ్గర లేరు కదా, వచ్చినప్పుడు చూద్దాం, అటువంటి స్థితి వచ్చినప్పుడు చూద్దాం. అలా దాన్ని మెల్లిమెల్లిగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వదిలేయండి. ఎదురుగా మీకు సంఘటన జరిగి కోపడినప్పుడు ఏ రేంజ్లో మీరు కోపడుతున్నారు, దానికి ప్రశాంతమైన వాతావరణము, మాటలు అనుగుణము, ప్రతిసారి మనస్సుకు మైండ్కు మనం చెప్తూ పోతున్నప్పుడు, ప్రశాంతమైన వాతావరణం ఇస్తూ పోతున్నప్పుడు, అటువంటి సందర్భాలు ఎదురుగా వచ్చినప్పుడు మనము ఎక్కువ గందరగోళం పడకుండా, ఎక్కువ కోప్పడకుండా మెల్లిగా సెటిల్ అయ్యే ప్రక్రియలు మనలో, మన మనస్సుకు, మెదడుకు కలుగుతాయి. మీరు ఎందుకు కోపంగా లేదా ద్వేషంగా ఉన్నారో తెలుసుకోండి, ప్రశ్నించుకోండి. అభద్రతను నుండి కోపం వస్తుంది. మీకు కోపము, ద్వేషము ఇవన్నీ అభద్రతా భావం వల్ల వస్తాయి. మేము సెక్యూర్డ్గా లేము, మాకేదో ప్రమాదం జరుగుతుంది అన్నప్పుడు ఆ భయము, కోపము, ద్వేషము ఇవన్నీ వస్తాయి. ఇష్టం లేనితనము ఇవన్నీ వస్తాయి. ఎందుకు నేను అభద్రతగా ఫీల్ అవుతున్నాను, నేను ఎందుకు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను, నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను అని మీరు ఎవరి విషయంలోనైనా కోపం వచ్చినప్పుడు ఇలా ప్రశ్నించుకోండి, పదే. అది మీరు వాళ్ళ పట్ల స్నేహంగా ఉన్నట్టుగాను, ప్రేమతో ఉన్నట్టుగాను అనుకోండి. అది మెల్లిగా వెళ్ళిపోతుంది.
ఏ విషయానికైనా మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే అది అంతలా మీకు రిజల్ట్స్ వస్తుంది. ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే వెళ్ళిపోతుంది. అలాగే ఈ కోపము, ద్వేషము, భయము దీనికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దండి. ఎక్కువసేపు మీ మనసులో తర్జనలు పడడం కానీ, ఎక్కువసేపు మీరు దాని గురించి ఆలోచించడం కానీ చేస్తే అది అట్లే ఎక్కువ వస్తుంది. దాన్ని వదిలేయండి. వదిలేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు అదే మన మీకు ఎవరన్నా ఇష్టం లేదు ఆ ఫ్రెండ్, వాళ్ళని చూస్తూనే కోపం వస్తుంది, వాళ్ళ పేరు వింటే కూడా కోపం వస్తుంది. అలాంటప్పుడు ఆ వ్యక్తిని మీరు గుర్తు తెచ్చుకోకండి, వదిలేయండి, క్షమించేయండి. చిన్నవాళ్ళని వాళ్ళని పెద్దగా ఇంపార్టెన్స్ వాళ్ళకి కాదు, ఆ విషయానికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దండి. ఆ వ్యక్తికి కాదు, ఆ విషయానికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దండి. ఎప్పుడైతే మనం అలా వదిలేస్తామో మెల్లిమెల్లిగా ఆ కోపం తాలూకా, ద్వేషం తాలూకా సంఘటనలు గుర్తు తెచ్చుకోకుండా వదిలేస్తూ పోతాము. అప్పుడు మనకు తగ్గుముఖం పడతాయి. ఒక్క క్షణం వెనక్కి తగ్గండి. కోపం వచ్చినప్పుడు, ద్వేషం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చినప్పుడు, ఏదైనా సరే వచ్చినప్పుడు ఒక్క క్షణం వెనక్కి తగ్గి శాంతి కోసం వెతకండి. అంటే మీరు ఆ మొమెంట్ని ఆగి వెనక్కి ఒక అడుగేసి, అంటే కోపం వస్తుంది, తిట్టాలనిపిస్తుంది, తిట్టకండి, ఆగిపోండి. ఆగిపోయి అక్కడి నుంచి ఆ సన్నివేశం నుంచి పక్కకు వెళ్ళిపోండి. ఇంట్లో జరిగింది, ఒక తండ్రి కొడుకుల మధ్యలో, తల్లి కూతుళ్ళ మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, ఏ ఊరి మధ్యలో ఉన్న జరిగింది. ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు, బయటికి పోలేరు అనుకోండి, వదిలేయండి. ఆ విషయాన్ని మొత్తం టోటల్గా వదిలేయండి అని చెప్పినంత సులభం కాదు. కానీ వదిలేసి ఆ పరిస్థితి నుంచి పక్కకు వచ్చి ఓ చిన్న ఎవరితో ఫస్ట్ దాని తాలూకా ఆలోచనలు లోపల నుంచి వెళ్ళిపోవాలి. ఆ కోపం తాలూకా, ద్వేషం తాలూకా, ఆ ఘర్షణ తాలూకా ఆలోచనలు లోపల నుంచి వెళ్ళిపోవాలి. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఉండే పనులు, ఏ పనైనా సరే, మీకు నచ్చిన పని, అంటే ఎవరితో మాట్లాడడం లేదు, కామ్గా ఉండడం లేదు, కాసేపు కళ్ళు మూసుకొని కూర్చోడం, ఆత్మజ్ఞానం, ఏదైనా సరే అటువంటి విషయాలను, అంటే మనస్సు ప్రశాంతత కొలిపే విషయాలను మీరు పట్టుకోండి. లేదు చిన్న వాకింగ్ పోవడం, లేదు బయటికి వెళ్ళిపోవడం, అలా దాన్ని అప్పుడు మనకి మనం చేసిన తప్పు, లేదు ఎదుటి వాళ్ళు చేసిన తప్పు చేశారు, మీరు 100% కరెక్ట్గా ఉన్నారు, ఎదుటి వాళ్ళే తప్పు చేశారు, క్షమించండి. అలా ఎప్పుడైతే మనము కొన్ని విషయాలు ఒక 2-3 నిమిషాలు దాన్ని చెక్ చేసుకుంటే కూడా బయటికి వచ్చేసేదానికి ఛాన్స్ ఉంది. సమస్యతో వ్యవహరించండి, మాట్లాడండి. మీరు వారి గురించి ఎలా ఉండాలో ఆలోచించండి. ఇప్పుడు ఏది సమస్య? మీకు ఆ వ్యక్తిని చూస్తే కోపం వస్తుంది. ఆ కోపం రావడానికి కారణం ఏంటి? డబ్బు తీసుకున్నారు, ఇవ్వలేదు, లేదు మీకు సాయం చేస్తామని చేయలేదు, ఇలాంటివి ఉంటాయి కదా. ఏవైనా కొన్ని వాళ్ళు ఇలా ఫలానా చోట నన్ను ఇలా అన్నారు, ఇల్ ట్రీట్ చేశారు, గుర్తించలేదు, ఇలాంటివి ఉంటాయి కదా. అదే కారణమైతే దాన్ని వదిలేయండి. ఆ విషయాన్ని, ఇప్పుడు డబ్బు సరే, మీరు ఇన్ టైంలో సాయం చేశారు, సరైన టైంలో చేశారు, వాళ్ళు చేయలేదు, అంతే తేడా. అలా అంటే చెప్పినంత సులభంగా కాదు, కానీ దాన్ని వంట పట్టించుకోండి. సమస్యకు ఏదైతే కారణమని మీరు అనుకుంటున్నారో దాన్ని తేలిగ్గా తీసుకోండి. దాన్ని ఏ విషయంలోనైనా, అందుకే చూడండి, ఇప్పుడు మాటల్లో మనం ఏం చెప్తాం, డబ్బులు పెద్ద ఇంపార్టెంట్ కాదు, అదో లెక్క కాదు, మేము దానికి అదే డబ్బుకి ఇంపార్టెన్స్ ఇయ్యము, డబ్బు ఈరోజు వస్తుంది పోతుంది అంటారు. కానీ చాలామంది డబ్బు విషయంలో చాలా మనస్తాపాలు జరుగుతాయి. నోటికి మాట్లాడడం వరకు కరెక్ట్. ఎప్పుడైతే మీకు అది మీ నిత్య జీవితంలో మీకు ఎదురైందో సమస్య, అప్పుడు తెలుస్తుంది.
అంటే ఏదైనా సరే మీరు ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తారు, ఆ ఏ విషయంలో మీరు వాళ్ళతో వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళని ఇష్టపడట్లేదు, కోపంగా ఉన్నారు, ద్వేషంతో ఉన్నారు, ఒక సమాజం పట్ల ద్వేషంతో ఉన్నారు, అంటే ఒక సొసైటీ నాకు ఫలానా సొసైటీ అంటే ఇష్టం లేదు, నాకు ఫలానా వాళ్ళంటే, నాకు కమ్యూనిజం అంటే ఇష్టం లేదు, నాకు ఈ ఫలానా దేశం వాళ్ళంటే ఇష్టం లేదు, అలా ఎప్పుడైతే మీరు అనుకుంటారో ఆ దేశం ఇష్టం లేదా, వాళ్ళు చేసే పనులు ఇష్టం లేదా, లేకపోతే వాళ్ళు చేసే వాళ్ళ పంతా ఇష్టం లే, ఇలా మనకు అనవసరం. మనకి ఏది అవసరం దాన్ని పట్టుకోండి. ఆ సమస్య ఏదైతే ఒక పాయింట్, ఫలానా విషయం వల్ల నేను వాళ్ళని వ్యతిరేకిస్తున్నాను అన్న విషయంని వదిలేయండి. అంటే ఆ విషయాన్ని వదిలేయండి. వదిలేసినప్పుడు వాళ్ళలో మీకు అది కనబడదు, ఆ వ్యక్తిని ఇష్టపడండి. అలా ఎప్పుడైతే మనం అనుకుంటామో మెల్లిగా అవి మనలో నుంచి దూరం అవ్వడానికి ఒక దారి దొరుకుతుంది. మనస్సులో ఉన్న వాటి గురించి మాట్లాడండి. ఇలా మాట్లాడడం వల్ల మీ ప్రతికూల భావనను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు నిజంగా మీరు వాళ్ళ మీద ఒక కరుణభావం ఉంది, ప్రేమభావం ఉంది, వాళ్ళు తప్పు చేశారు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని నష్టపరిచారు, మిమ్మల్ని ద్వేషించారు వాళ్ళు, కానీ మీరు అలా కాదనుకోండి, ఏం చేస్తారు? వెళ్ళండి వాళ్ళ దగ్గరికి, ఫస్ట్ వాళ్ళని చెప్పండి, నేను నాది క్షమించండి, నేను నిజంగా తప్పు చేశాను, మిమ్మల్ని ద్వేషించాను, నేను ఇలా కాదు, ఇంకా నేను అలా ఉండను, మీతో నేను ప్రేమతో ఉన్నా అనుకుంటున్నాను అని ఒక లెటర్ రాయండి. ఆ లెటర్ రాయడం కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తూ రాస్తున్నాను ఈ లెటర్ అని లెటర్ రాయండి. లేదు, మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు ఇలాంటి ప్రేమ భావంతో ఫస్ట్ మాట్లాడండి. ఎదురుగా ఉండి మాట్లాడేటప్పుడు కూడా మీరు ఆ ప్రేమ భావంతో ఉండి మాట్లాడండి. ఎప్పుడైతే మనము ప్రాక్టికల్గా ఇలా చేస్తామో ఆ సమస్య చాలా సులభంగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఏదైనా సరే మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారో దానికి ప్రైమ్ రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి మెల్లిగా మనము ఈ ద్వేషాన్ని, ఈ కోపాన్ని, అభద్రతా భావాన్ని, భయాన్ని, ఇటువంటి విషయాలు మన జీవితంలోకి అమలుపరుచుకొని తీసేసుకోవచ్చు.